వినుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకై జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం వింటున్న మీకు మా జీవం కలిగిన దేవుని మందిరం పక్షాన మీకు నా వందనాలు. ఈ కార్యక్రమానికి ముందుగా ఒక పాట విని ఆలకిద్దాం. ఈ ఛానల్ తిప్పకుండా చూడండి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఈ సమయంలో మా డాడీ అయిన ఎన్ జాన్సన్ గారు వాక్య సందేశం ఇస్తుండగా శ్రద్ధగా ఆలకిద్దాం. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా
నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవతుని సందేశాలు మీ జీవితాలకు ఎంతో దీవెనకరంగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆదరించబడుతున్నారని, మీ జీవితాల్లో మేలు జరుగుతున్నాయని, మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ప్రభు నామాన్ని నేను ఘనపరుస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందేశాలు విని మీరు చివరి ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మీ జీవితాల్లో నా ప్రభు అద్భుతాలు చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అనే వాక్యం సెలవిచ్చినట్లుగా మీ జీవితాల్లో నా ప్రభు అద్భుతాలు చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు లేఖనాన్ని మీ కొరకు మరి ప్రభువుని అడిగినప్పుడు ప్రభు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదవండి. పరిశుద్ధ గ్రంథముల నుండి పాత నిబంధన గ్రంథంలో హోషియా గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. చెట్టునికి మంచు ఉన్నట్లు నేనతనికి ఉందను అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చెట్టును గురించి వ్రాయలా. ఒక చెట్లు, అది ఏ చెట్టు అది అంటే ఈ లోకంలో ఏ చెట్టు అయినా కానీ అది ఎక్కడున్నా ఆ చెట్టుకే మంచు ఉన్నట్లు, మంచు పడిద్ది కదా, ఆ మంచు చెట్టుకి ఏ విధంగా అయితే ఉంటుందో అలాగ నేను పెడతాను అని చెప్పటం జరిగింది. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి ఉంటాడు ఆయన అట్లా? ఈ చెట్టుతోనే ఎందుకు పోల్చాడు అంటే ఆ చెట్టు ఎవరు కాదు, నీవే అని అర్థం చేసుకోవాలి. ఈ లేఖనాన్ని మనం కాస్త ముందుకు వెళ్తే ఏ చెట్టుకి మంచు ఉంటుంది అంటే అక్కడ మనం లేఖనాన్ని చూస్తే ఆ హోషియా గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమిటో తెలుసు? అది ఇజ్రాయేలు, నువ్వు పాపం అనే గుంటలో పడ్డావు కనుక తిరిగి లేచి నా వైపు తిరిగిన ఎడలా అని రాస్తాడు. ఇక్కడ చూసారా? పాపం అనే గుంటలోనే ఉంటున్నావు, జాగ్రత్త. శాపము దరిద్రమైన గుంటలోనే ఉంటున్నారు కానీ ఆయన వైపు చోట్ల. అందుకే భక్తుడు అంటాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని యెషయా భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. చూసారా? ఈనాడు మనుషులు ఎలా ఉన్నారంటే ఆ పాపాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు, దరిద్రాన్ని అనుభవిస్తున్నారు, శాపాన్ని అనుభవిస్తున్నారు కానీ ఆయన వైపు తిరిగి చోట్ల. కానీ నా ప్రభు అంటాడు, ఇజ్రాయేలు, నువ్వు పాపమైన గుంట్లో పడ్డావు కనుక తిరిగి నా వైపు చూడగలిగితే చెట్టుకు మంచు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నా ప్రభు అంటున్నాడు, చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్టు నేను ఉంటాను అంటాడు. కనుక ఆ శాపం నుంచి, దరిద్రం నుంచి నువ్వు మళ్ళుకొని నా యేసయ్య వైపు కనుక నువ్వు తిరిగి చూడగలిగితే ఆయనంట చెట్టుకు మంచు ఉన్నట్లు ఆయన నీకు ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, చెట్టుకు మంచు ఉంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేస్తే, చెట్టుకి మంచు పడ్డది అనుకోండి, ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మా ఇంటి ముందు కూడా ఒక చెట్టు ఉందండి, పెద్ద చెట్టు. పెద్ద చెట్టు ఉంది. అయితే ఆ రోడ్డును పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు మా ఇంటి ముందు ఆగి మా చెట్టును చూసి, భలే ఉందయ్యా మీ చెట్టు, భలే ఉంది, పెద్దగా ఉంది అని ఎవరు అడగలండి అని ఎంతవరకు. కానీ ఒక రోజున ఆ చెట్టుకి బాగా మంచు పడ్డదనుకో, మంచు పడంగానే ఆ చెట్టు దగ్గర కూర్చొని చూస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? అందంగా ఉంటుంది కనుక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ఉంటే అందంగా కనపడవు. నీ ఆత్మీయ పురుషుడు అందంగా కనపడాలంటే నా యేసయ్య మంచులాగా నీకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య నీకు మంచులాగా తోడుగా ఉంటాడో అప్పుడు నీవు అందంగా కనపడతావు. దేవుని వాక్యానికి తోడుగా ఉంటే నీ ఆత్మీయ పురుషుడు అందంగా కనపడతారు. ఈనాడు
అందంగా కనపడాలని యమాసోకులు చేసుకుంటారు. పురుషులే కానీ స్త్రీలే కానీ ఒక ఆయన్ని గమనిస్తే ఆయనకి నెత్తి మీద జుట్టు ఉండదు, సరిగ్గా పలసగా బట్టతలు ఉంటుంది. ఆ బట్టతల మీద 4 గంటకుల్ని జేబులో దువ్యాన్ని తీసి తెగ దూవుతూ ఉంటాడు. చూసారా? ఎందుకంటే అందంగా కనపడాలని. పాపం ఆయన అందంగా కనపాలని ట్రై చేస్తున్నాడు. ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా అందంగా ఉండాలనే ట్రై చేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే బాహ్య సౌందర్యం కాదు నీకు అందంగా ఉండాల్సింది, అంతరంగం ఉందే ఆత్మీయ పురుషుడు. ఇతడు అందంగా కనపడాలి. ఇతడు అందంగా కనపడాలంటే దేవుని వాక్యము నీకు తోడుగా ఉండాలి. ఆయన చెట్టుకి మంచు ఉన్నట్లు ఆయన నీకు ఉంటే నీవు అందంగా కనిపిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. గమనిస్తున్నారా వాక్యాన్ని? మీరు గమనించినట్లయితే ఒక వాక్యాన్ని చదువుతా. యోబు గ్రంథం 26వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే, ఆయన ఊపిరి విడవగా, ఎవరాయన? నీవు నేను ఆరాధిస్తున్నదని యేసు ఊపిరి ఓడగా ఆకాశం అందంగా కనిపిస్తాయి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన నీకు తోడుగా ఉంటే చెట్టుకు మంచు ఉన్నట్లు ఆయన నీకు తోడుగా ఉంటే నీవు అందంగా కనిపిస్తావు. అందుకే వాక్యం అంటది సామెతల గ్రంథంలో గమనిస్తే చివరి అధ్యాయంలో, అందము సౌందర్యము మోసం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అంట కొనియాడబడుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నారు కదా. నీకు అందం, నీ ఆత్మీయ పురుషుడు అందంగా ఉండాలి. నీ బాహ్య పురుషుడు ఎలా ఉన్నా నీ ఆత్మీయ పురుషుడు అందంగా కనపడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది బాహ్యంగా అందంగా లేకపోతే కృంగిపోతుంటారు. కానీ నా ప్రభు ఈరోజు చెప్తున్నాడు, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను నీ కుటుంబానికి ఉండబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలకు ఉండబోతున్నాను. హల్లెలూయా. నీ వ్యాపారాలకి, నీ ఉద్యోగానికి, నీ జీవితానికి, నీ బ్రతుక్కి నేను ఉండబోతున్నాను అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. కనుక నీ ఆత్మీయ పురుషుడు అందంగా మారిపోతున్నాడు. మీరు గమనిస్తే పరమగీతాలలో 6వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటో తెలుసా? సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యునివంత స్వచ్ఛను కలదగలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపునగు ఈమె ఎవరు? ఎవరామే? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అందంగా కనపడాలి. నువ్వు అందంగా కనపడాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. అందుకే ఈ మంచు ఉన్న ఈ చెట్టును చూస్తే అందంగా కనపడుతుంది. కనుక నీ బ్రతుకు, నీ జీవితం అందంగా కనపడాలంటే నా యేసయ్య నీకు తోడుగా ఉండాలి. ఎలా? చెట్టుకు మంచు ఉన్నట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఆయన నీకు అలాగ తోడు ఉంటే నీ ఆత్మీయ పురుషుడు అందంగా కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న మీ జీవితాల్లో అందహీనంగా ఉన్నాడు నీ ఆత్మీయ పురుషుడు. నీ ఆత్మీయ పురుషుడిని బలపరుచుకో. అందుకే కీర్తనకాడు అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా? కీర్తనకాడు అంటాడు, హృదయం చెడిపోకుండా ఉండనట్లు, పాపం చేయకుండా ఉండనట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. ఆయన వాక్యము నీకు తోడుగా ఉంటే, ఆయన మంచులాగా నీకు తోడుగా ఉంటే నీ ఆత్మీయ పురుషుడు అందంగా కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు అనుకోవాల్సిన విషయం అంటే తెలుసా? ఆయన నాకు మంచులాగా ఉన్నాడు అని నువ్వు అనుకోగలిగితే నీ ఆత్మీయ పురుషుడట అందంగా కనిపిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక విషయాన్ని చూస్తే ఆ చెట్టుకి మంచు పడినప్పుడు అందంగా కనపడుతుంది. కరెక్టా? రెండో విషయం చెప్తా వినండి. ఆ మంచు ఎలా ఉంటుందో తెలుసా? చెట్టుకి అతుక్కోబడి ఉంటుంది. హల్లెలూయా. పట్ల ఉండదు. ఆకుకి మంచుకి సంబంధం లేకుండా
పట్టట్టు కనపడి చూడండి, ఆ చెట్టును ఒకసారి చూడండి మీరు. ఆ చెట్టుకి ముంచెలా ఉంటుంది తెలుసా, అతుక్కోబడి ఉంటుందట. ప్రైజ్ దాలా, హల్లెలూయా. కానీ చాలామంది ఎట్లా ఉంటారో తెలుసా, దేవుడితో అతుకుబడి ఉండరండి. దేవుడితో అట్టుకట్టబడి ఉండాలన్న ఆలోచన వాళ్ళ జీవితాల్లో ఉండదా? ఏదో ఆదివారం వచ్చింది, వెళ్తాం, ప్రార్థన చేసుకుంటున్నాం, కానుకేసాం, వచ్చేసాం, అంతేక. ఆయనతో నీవు సరైన ఫెలోషిప్ కలిగినావు. నువ్వు ఎలా ఉండాలి తెలుసా, ఆయనతో అతుకుబడి ఉండాలి. ఆయన అంటాడు చెట్టుకు మంచు ఉన్నట్లు. ప్రైజ్ దాలా. రెండో విషయం చెప్తున్నా, చెట్టుకి మంచు అతుకుబడి ఉంటుంది, అలాగనే ఆయన నీతో అంటుకట్టబడి ఉండాలని, నువ్వు ఆయనతో అంటుకట్టబడి ఉండాలని, నువ్వు ఆయనతో అతుకుబడి ఫెలోషిప్ కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నారు కదా, నువ్వు ఆయనతో ఎలా ఉంటున్నావు? ఆయనతో నీ సహవాసం ఎలా ఉంటుంది? చెట్టుకు మంచు ఉన్నట్లు అతుకుబడి ఉంటున్నావా లేదా? మీరు గమనిస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. ఒకరినొకడు ప్రేమయందు అతుకుబడి ఉండండి అని వ్రాయబడి ఉంది. చూసారా, ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమతో అతుకుబడి ఉండాలంట. నా ప్రభు తెచ్చేసాడు. ఆయనతో మనం ఉండటానికి ఆయన ప్రేమని మనకి అతుకుబడేటట్లు చేశాడు. అందుకే ఆయన అంటాడు చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి వడ్డాను. కనుక ఈ మంచు ఎలా ఉంటుంది? చెట్టుకి అతుకుబడి ఉంటుంది. కనుక నీవు కూడా ఆయనతో అతుకుబడి ఉండే అనుభవంలోకి నువ్వు రావాలి. నువ్వు ఎప్పుడైతే అనుభవంలోకి వస్తావో ఆయనట నీ జీవితంలో అధికమైన మేలులు చేస్తాడంట. ప్రైజ్ దాలా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ సోదరి సహోదరుడా, అలా ఉండగలుగుతున్నావా? అలాంటి జీవితాన్ని జీవించగలుగుతున్నావా? మీరు గమనిస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటి తెలుసా? నా యందు మీరును మీ యందు నేనును నిలిచి ఉండాలి అంటాడు. సరే, నా యందు మీరు మీ యందు నేను నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. నాతో మీరు అంటకట్టబడి ఉండాలి అని ఆయన యొక్క ఉద్దేశం. ఆయనతో మనం అతుకుబడి ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. కనుక నువ్వు ఎవరితో అతుకుబడి ఉంటున్నావు? ఎవరితో అంటకట్టబడి ఉంటున్నావు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఉదయాన్నే లెగిస్తే ఆ బార్ షాప్కి వెళ్ళి ముందు తాగుతారు, దానితో అతుకుబడి ఉంటున్నారు. కొంతమంది పాలు పోరాగానే అతుకుబడి ఉంటున్నారు. కొంతమంది గంజాయికి అతుకుబడి ఉంటున్నారు. కొంతమంది సిగరెట్లకు అతుకుబడి ఉంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శాప భూయిష్టమైన విషయాలకి అతుకుబడి ఉంటున్నారు, కానీ పర సంబంధమైన విషయాలకి అతుకుబడలేరు. కానీ ఆయన అంటాడు చెట్టుకు మంచు ఉన్నట్లు. హల్లెలూయా. చెట్టుకు మంచు ఎలా ఉంటుందండి? అతుకుబడి ఉంటుంది. అలాగని ఆయనంట నీ ఆత్మీయ జీవితానికి, నీ బ్రతుకుకి ఆయన అతుకుబడి ఉండాలనుకుంటున్నాడు. కనుక నీవు కూడా ఆయనతో అలాంటి ఫెలోషిప్, అలాంటి సహవాసాన్ని నువ్వు కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ జీవితంలో అలాంటి విషయాలు నువ్వు దేవునికి దూరంగా ఉన్నాయేమో, ఒకవేళ గమనించి, ప్రభువా నీతో అంటుకట్టబడి ఉంటాను, ప్రభువా నీతో అతుకుబడి ఉంటానయ్యా, చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్టు నువ్వు నాకు తోడుగా ఉండు ప్రభువా, నా పాపం నుంచి, నా దరిద్రం నుంచి, నా శాపం నుంచి ఇప్పుడే నీ వైపు చూస్తున్నాను ప్రభువా, దయతో నన్ను క్షమించిన ఆయన అని నువ్వు ప్రార్థన చేసి ఆయన వైపు కనుక తిరగగలిగితే ఆయన నీ జీవితంలో అద్భుతం జరిగించి ఆయన చెట్టుకు మంచు ఉన్నట్లు ఆయన నీ కుటుంబానికి, నీ జీవితానికి ఆయన తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న నీ జీవితాల్లో ఎప్పుడైనా దేవునితో అంటుకట్టబడిన అనుభవంలో ఉన్నావా లేదా? ప్రభు అంటాడు, నాతో అంటుకట్టబడిన ప్రతి తీగ కూడా, నాలో ఉండని ప్రతి తీగ బయట పారవేయబడింది. చరా నువ్వు తీగవే, జాగ్రత్త. తీగమైన నీవు ఆయనతో అతుకుబడే అనుభవంలో, ఆయన అంటుకట్టబడే అనుభవంలో నువ్వు ఉండగలిగితే
ఆయనట నీ జీవితంలో అధికమైన మేలులు చేయగలిగిన వాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకంటాడు, ఇజ్రాయేలు నీవు నీ పాపాలను కొట్లబడల్లో తిరుగో, నా వైపు తిరుగో. నా వైపు తిరిగితే వాగ్దానం ఒకటిస్తున్నా. ఏంటో తెలుసా? చెట్టుకు మంచు ఉన్నట్లు. హల్లెలూయా. కొంతమందికి శాపం వెంటాడుతుంటుంది, కొంతమందికి దరిద్రం, కొంతమందికి అనారోగ్యాలు వెంటాడుతూ ఉంటాయి. కానీ నా ప్రభు ఈరోజు చెప్తున్నాడు, అనారోగ్యం నుంచి నువ్వు కృంగిపోవద్దు, కానీ నా ప్రభు వైపు కనుక నువ్వు తిరిగి చూడగలిగితే ఆయనట నీకు మంచు ఉన్నట్లు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనిస్తున్నారు కదా, చెట్టుకు మంచు ఉంటే ఎలా ఉంటుందండి? అందంగా ఉంటుంది. కనుక ఆయన నీకు తోడుగా ఉంటే నువ్వెలా ఉంటావో తెలుసా? నీ ఆత్మీయ పురుషుడు ఎప్పుడు చూసినా బలంగా అందంగా కనిపిస్తాడు. కనుక ఆయన మహిమ నీ మీద ప్రకాశించాలంటే ఆయన నీకు తోడుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మోషే దేవుడిచ్చిన 2 ఆజ్ఞలు రాతి పలకలు తీసుకొని దేవుడి దగ్గర నుంచి బయలుదేరితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలట మోషే మొహాన్ని చూడలేక కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకున్నాడట. కారణం తెలుసా? మోషే దేవుడితో సహవాసం చేస్తే దేవుని యొక్క మహిమ మోషే మీదకి వచ్చరికే ఆ ముఖాన్ని చూడలేకపోయారట. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ముఖం ప్రకాశించబడాలంటే, నీ ఆత్మీయ పురుషుడు ప్రకాశించబడాలంటే, నీ ఆత్మీయ పురుషుడు బలంగా ఉండాలంటే ఆయన మంచు చెట్టు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఆయన ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని ఆయన నీ పట్ల నెరవేర్చడానికి సర్వశక్తిమంతుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక వాక్యం పెట్టిన ప్రియ సోదరి సహోదరుడా, ఆయన అంటున్నాడు, చెట్టుకు మంచు ఉన్నట్లు హల్లెలూయా నీకు నేను తోడుగా ఉంటాను అని అంటాడు. కనుక నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వు పండు గుంటలో నుంచి, అది ఏదైనా కానీ ఆ పండు గుంటలో నుంచి నీవు గనుక తిరిగి ఆయన వైపు తిరగగలిగితే ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ సోదరి సహోదరుడా, దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది. ఈ రోజున ప్రభు ఒక వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? చెట్టుకు మంచు ఉన్నట్లు. హల్లెలూయా. ఈ మంచు ఉన్న చెట్టు ఎలా ఉంటుందో ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో ఈ విషయాన్ని మరలా కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు కానీ గమనించండి, ఈ చెట్టుకు మంచు తోడుగా ఉంటే నెంబర్ 1 నీ ఆత్మీయ పురుషుడు అందంగా బలంగా కనిపిస్తాడు, నువ్వు బలంగా ఉంటావు. రెండోది, ఈ చెట్టుకు మంచు అతుకుబడి ఉంటుంది. కనుక ప్రేమ యందు ఒకరినొకడు అతుకుబడి ఉండండి అంటాడు. కనుక క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి అని బైబిల్ చెప్తున్న వాక్యం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న మీ జీవితాల్లో ఇలాంటి అనుభవం రావాలంటే నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? నువ్వు పడిన గుంటలో నుంచి ఆయన వైపు తిరగగలిగితే ఆయనట నీ జీవితంలో అధికమైన మేలు చేసి నీ జీవితాన్ని ఆశీర్వదించి నీ బ్రతుకుని నీ ఆత్మీయ జీవితాన్ని అందంగా మార్చేసేసి ఆయనతో అతుకుపడేటట్లుగా, ఆయనతో అంటుకట్టుపడేటట్లుగా ఆయన నీ కుటుంబాన్ని నిన్ను ఆయన చేయగలిగిన సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. అయ్యా, నీ పండు గుంట్లో నుంచి నీ వైపు తిరుగుతున్నా ప్రభువా, చెట్టుకు మంచు ఉన్నట్లుగా నా కుటుంబాన్ని అగ్గడ ఉండు ప్రభువా అని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకున్నావా? అలా తల వంచి కళ్ళు ముంచి ప్రార్థనలోకి ఉంచండి. ఒకవేళ మీకు ఎక్కడ బలహీనతలు ఉంటే అక్కడ చేపెట్టుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన పాదాలకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నాయన నీ లేఖనాల నుంచి చెట్టుకు మంచు ఉన్నట్లు నేను ఉంటానని నీ లేఖనాల 5 విషయాలు మాతో మీరు నాయన రోజు మీరు మాట్లాడుతూ వస్తున్న విధానానికై స్తోత్రాలు. నీ కృపలో జ్ఞాపం చేసుకోండి. నీ వాక్యం నిబడి జీవితాల్లో మీరు అద్భుతాలు జరిగించండి ప్రభువా. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వాళ్ళ జీవితాల్లో మేలుకర కార్యాలు జరిగించండి. నీ అభిషేకాన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నా ప్రభు. వారికి ఎలాంటి బలహీనతలున్నా, రోగాలున్నా
అధికారం కలిగిన నామములో ఇప్పుడు ఆ బలహీనతలు బంధించేస్తాను. ఎలాంటి మైగ్రేన్ తలనొప్పులైనా సరే ప్రభా, అలాంటి స్పాండిలైటిస్ అయిన ప్రభా, అలాంటి అపెండిక్స్ పెయిన్స్ అయిన ప్రభా, అలాంటి మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బయటకు వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా. లార్డ్ టచ్ ఫైర్ 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సరకరలబా దునిమిరికరలబా చలబా ఓరిబిరికరబలబా దునమరికరలబా చిత్తిరబలకిరబల మరికరబల మరికరబలబా దునమరికరబా చలబా యేసు శక్తి గలములో ఇప్పుడే శరీరంలో ప్రతి బలంతో కొట్టివేస్తున్నాం ప్రభా. ప్రతి అల్సర్ని, ప్రతి బీపీని, ప్రతి క్యాన్సర్ని ప్రభా, ప్రతి షుగర్ని యేసుక్రీస్తు నామములో యేసు నామములో కొట్టివేస్తున్నాం ప్రభా. ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అద్భుతం జరిగిస్తున్నది కాయనికి స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డని యేసు నామములో లార్డ్ టచ్ అద్భుత విడుదల కలిగి చేస్తాను ఆయన. ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి చేసి ఇప్పుడు ఆ శరీరం నుంచి ఆ బలంతో బయటకు వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తుండగా అద్భుతమైన కార్యాలు జరిగించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మీరు చెక్ చేసుకోండి, మీ దేహాన్ని చెక్ చేసుకోండి. ప్రభు అద్భుతం చేశాడని నమ్మండి. మీరు మాకు ఫోన్ చేయండి. ఫోన్ కాల్స్ ద్వారా ప్రభు నామాన్ని స్తుతిద్దాం. మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయవలసిందిగా ప్రభు పెట్టి మీకు మనం చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? తప్పనిసరిగా మా పరిచర్యలో మీరు పాలు భాగస్తులు కావండి. ఈ ఎపిసోడ్కి ఒక్కొక్క ఎపిసోడ్కి అయ్యే ఖర్చు కేవలం 1,000 రూపాయలు మాత్రమే. ఆ 1000 రూపాయలు కనుక మీరు స్పాన్సర్ చేయగలిగితే ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది, లక్షల మందికి దేవుని యొక్క సువార్త అందించడానికి మీరు కూడా పాలు భాగస్తులు అవ్వాలని ప్రభు పేట మీకు నేను మనవి చేస్తున్నాను. ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి మాకు ఫోన్ చేయండి. మా అకౌంట్ వివరాలు తెలుసుకోండి. ఖచ్చితంగా మీరు మా పరిచర్యలో మీరు సహకరించి దేవుని యొక్క దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా జీవం కలిగిన దేవుని మందిరం, శారదా కాలనీ, 29వ లైన్ చివర, గుంటూరు. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నెంబరు 8008886257. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ ఎన్ జాన్సన్, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 00001014.